Let us hit the small screen. Come. చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు అయినా థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు అయినా మాస్టర్స్ అని ప్లాన్ వచ్చినప్పుడు అబ్బా ఫైనల్ ఇయర్లో కదా అప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. ఇగో లెక్క ప్రకారం మీకు అంత టైం ఉంది అనుకుంటారు, కానీ అసలు అంత టైం ఉండదు. ఎందుకంటే ఫైనల్ ఇయర్లో వచ్చేసరికి మీరు ఒక్కటేసారి ఇంత హెవీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి, బుర్ర పిచ్చి లేచిపోతుంది అంత ఇన్ఫర్మేషన్ తీసుకోలేక. అదే మీరు ముందు నుంచే స్టార్ట్ చేస్తే ఇంత తలకాయ నొప్పి ఉండదు. గట్టిగా మాట్లాడుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి పోయి శుద్ధ పూసలా చదువుకునే బ్యాచ్ ఎవ్వరు లేరు, ఇది ఇంక్లూడింగ్ నాతో సహా చెప్తున్నాను. కాబట్టి మీకు అంత టైం ఉంటుంది ఎంతో కొంత. సో ఆ టైంలో వారానికి ఒకసారో లేకపోతే 2 రోజులకి ఒకసారో మిమ్మల్ని మీరు ఇన్ఫర్మేషన్తో అప్డేట్ చేసుకుంటున్నారు అనుకోండి, ఆ టైంకి వచ్చేసరికి చాలా ఈజీ అవుతుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బికాస్ ఇది ప్రాసెస్ అంటే ఒక్కటే ఉండదు. జిఆర్ఈ ఉంటుంది, ఐఎల్టీఎస్ ఉంటుంది, జర్మన్ లాంగ్వేజ్ ఉంటుంది, అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ ఉంటుంది, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఉంటుంది, కోర్స్ సెలెక్షన్ ఉంటుంది, రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి, మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఎట్లాంటివి చేయాలని ఉంటాయి. ఇవన్నీ మీరు ఇప్పటి నుంచే చేసుకుంటూ వచ్చినారనుకోండి, క్లియర్ ఫార్మాట్లో ఆర్గనైజ్ చేసుకుంటూ రావచ్చు. అందుకే చెప్తున్నాను ముందే స్టార్ట్ చేసుకోవడం బెటర్ అని. మా చింటుగాడు కూడా మస్తు రిలాక్స్ అయినాడు, ఆడికి ఇవన్నీ చెప్పేసరికి పిచ్చెక్కిపోయినాడు. సో మీరు కూడా టైం వేస్ట్ చేయకుండా మీకు టైం దొరికినప్పుడు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు మీరు లోడ్ చేసుకొని అప్డేట్ అవ్వడానికి ట్రై చేయండి. వీడియో చూస్తున్న పిల్లలు మరియు పెద్దలు, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో వెన్ యూ షుడ్ స్టార్ట్ అప్లయింగ్ టు జర్మనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ వ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ. థర్డ్ ఇయర్లో ఉండి ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోయినా మన చింటూ, అదే కెమెరామెన్ చింటూ. నీకు నమస్కారం బాబు, నా నెంబర్ తీసారా బాబు. సో ఎవరైతే 5th సెమిస్టర్లో ఉన్నారో వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే ఏదైనా ఒక్క ఆలోచనతోనే అడుగు పడుతుంది. సో బెస్ట్ జర్మన్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయడమే. ఒకవేళ మీకు వీక్ డేస్లో కుదరలేదు అనుకోండి, వీకెండ్స్లో క్లాసెస్ ఉంటాయి. నేనైతే ఇట్లనే చేసిన, వీక్ అంతా క్లాసెస్ విని వీకెండ్స్లో నేను జర్మన్ క్లాస్కి వెళ్ళేటోని. కొంతమందికి ఆన్లైన్ క్లాసెస్ కంఫర్టబుల్ ఉంటాయి, కొంతమందికి ఆఫ్లైన్ క్లాసెస్ కంఫర్టబుల్ ఉంటాయి. సో మీరు అట్లా అనుకుంటే మీరు ఏదో మీకు కావాల్సింది ఏదో తీసుకొని ఆ స్పెసిఫిక్ టైంలో మీరు చేసుకోగలిగినారు అనుకోండి, వీక్ డేస్లో మీ క్లాసెస్ ఎఫెక్ట్ కావు, వీకెండ్స్లో జర్మన్ ప్రిపేర్ అయిపోవచ్చు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏముంటుందంటే, చాలామంది ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఒకవేళ మీరు ఇట్లాంటి కోర్సెస్ ఎక్స్ట్రాగా చేసినారనుకోండి, ఈ కోర్సెస్ని మీ ఎలెక్టివ్ సబ్జెక్ట్తో రీప్లేస్ చేస్తారు. అంటే మీరు ఒక సబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇంజనీరింగ్లో. అండ్ మీరు ఒకసారి మీ హెచ్ఓడిని కానీ లేకపోతే మీ కోర్స్ కోఆర్డినేటర్ని కానీ కనుక్కోండి, మీకు ఒక క్లియర్ డీటెయిల్డ్ ఓవర్ వ్యూ అయితే వచ్చేస్తుంది. అండ్ మీరు 5th సెమిస్టర్ ఎండ్ చేసే లోపలే మీ చేతిలో A1 సర్టిఫికేట్ ఉంటుంది. సో ఈ A1 చేయడానికి అట్లీస్ట్ ఒక 2 months అయితే టైం పడుతుంది. ఎవరికైతే పాసిబుల్ కాలేదో, ఒకవేళ మీకు ఎగ్జామ్స్ ఉండి లేకపోతే ఏదన్నా డిస్టర్బెన్స్ ఉండి మీకు పాసిబుల్ కాలేదనుకోండి, మీరు ముందు మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోగొట్టుకోండి. సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మీకు సెమిస్టర్ బ్రేక్ అనే ఉంటుంది కదా, అట్లీస్ట్ తక్కువ ఒక 1 month ఉంటుంది. ఆ 1 monthలో ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాసేయచ్చు. ఎందుకంటే మీరు ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. ఇన్ కేస్ మీరు కనుక ఈ సబ్జెక్ట్ని ముందే ప్రిపేర్ చేసినారనుకోండి, 5th సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ పోయే గ్యాప్లో 1.5 month కానీ 2 months కానీ మీకు ఆ గ్యాప్లో ఇంటర్న్షిప్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఇది అయిపోయిన వెంటనే 6th సెమిస్టర్లోకి అడుగు పెడతారు. 6th సెమిస్టర్లో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఐఎల్టీఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే అట్లీస్ట్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక 30 minutes కానీ 35 minutes కానీ మీరు ప్రిపేర్ అయినారనుకోండి, ఓవర్ ద పీరియడ్ అంటే ఒక 3 months మీరు కంటిన్యూగా ప్రిపేర్ అయితే అయిపోద్ది. ఐఎల్టీఎస్ పెద్ద కష్టమేం కాదు, గట్టిగా కూర్చుంటే 1 monthలో అయిపోతుంది. కానీ మీరు పార్షియల్గా డివైడ్ చేస్తారు కాబట్టి ఒక 3 months డైలీ 30 minutes చేసుకుంటూ పోయినా కూడా మీరు 3 monthsకి ఎక్సెల్ అయిపోతారు దీంట్లో. అండ్ వెంటనే ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకొని ఎగ్జామ్ రాసేయచ్చు. ఒకవేళ సేమ్ మీకు సెమిస్టర్ ఎగ్జామ్తో క్లాష్ అవుతుంది అనుకోండి, ఈ 3 months ప్రిపరేషన్ని ఇట్లే సైడ్కి పెట్టేయండి. అండ్ మీరు సెమిస్టర్ మీద కాన్సన్ట్రేట్ చేసి సెమిస్టర్ ఎగ్జామ్స్ మంచిగా రాయండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సెమిస్టర్ గ్యాప్ ఉంటుంది, ఒక 2 months కానీ 3 months కానీ. ఈ గ్యాప్లో మీరు ఏం చేస్తారంటే, ఇంటర్న్షిప్ ఫైండ్ అవుట్ చేసి, ఇంటర్న్షిప్ అయిపోయిన వెంటనే సాయంత్రం కొంచెం గ్యాప్ ఉంటుంది ఎంతో కొంత. ఆ గ్యాప్లో మీరు ఇప్పటి వరకు ఎంతో కొంత చదువుకుంటారు కదా ఐఎల్టీఎస్, ఈ ప్రిపరేషన్ని దీంతో పాటు మిక్స్ చేసి కొంచెం మంచి గ్రిప్ తెచ్చుకున్నారనుకోండి, ఎగ్జామ్ రాసేయచ్చు. ఎగ్జామ్ రాసిన వెంటనే దాని రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి ఐఎల్టీఎస్ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటే ఆ స్కోర్ ఆల్మోస్ట్ 2 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో మీకు భయపడాల్సిన పని లేదు. ఐఎల్టీఎస్ సర్టిఫికేట్ ఉంది, 5th సెమిస్టర్లో A1 సర్టిఫికేట్ ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది A2 సర్టిఫికేట్. సో థర్డ్ ఇయర్ అయిపోయే లోపలే మీ చేతిలో A1 సర్టిఫికేట్ ఉంటుంది, ఐఎల్టీఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ 6th సెమిస్టర్ అయిపోయిన వెంటనే 7th సెమిస్టర్లో ఎంటర్ అయ్యే టైంకి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది A2 జర్మన్ సర్టిఫికేట్ మీద అండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మీద మెయిన్గా. ఎందుకంటే లాస్ట్ 1 year మీరు ఇవి ప్రిపేర్ అయిపోయి ఉంటారు కాబట్టి మీరు ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీకి అయితే మీరు హ్యాబిచ్యువేట్ అయిపోయి ఉంటారు. సో మీకు అంత పెద్ద డిఫికల్టీ ఏం కనిపించదు ఈ టైంలో.
ఎందుకంటే మల్టీ టాస్కింగ్ మీకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది చిన్న చిన్న టాస్క్స్తో. సో ఇప్పుడు కొంచెం పెద్ద లోడ్ తీసుకున్నా కూడా మీ బ్రెయిన్ దానికి అలవాటు పడిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు కూడా మీరు స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. A2 జాయిన్ అయిపోండి. A2 కూడా సేమ్ వీకెండ్ క్లాసెస్ కానీ లేకపోతే వీక్ డేస్లోనే సాయంత్రం ఖాళీ ఉంటే సాయంత్రం స్టార్ట్ చేసేయండి. ఇట్లా చేసుకుంటే 7th సెమిస్టర్ అయిపోయేలోపు A2 సర్టిఫికేట్ ఉంటుంది. 7th సెమిస్టర్లో మీరు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే www.dad.de అనే వెబ్సైట్ కింద నేను అటాచ్ చేస్తాను. ఆ వెబ్సైట్లో పోయి మీరు సిఎస్లో ఉంటే సిఎస్ గురించి, ఈసీ గురించి, మెకానికల్లో ఉంటే మెకానికల్ గురించి వీటి గురించి వెతికి వీటి నుంచి వచ్చే యూనివర్సిటీస్ అన్నిటిని షార్ట్ లిస్ట్ చేసి ఒక ఎక్సెల్ షీట్లో కానీ వైట్ పేపర్లో కానీ రాసుకొని ఒక్కొక్క యూనివర్సిటీ ఏం రిక్వైర్మెంట్ అడుగుతుంది, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ మీరు డీటెయిల్డ్గా రాసుకోండి 7th సెమిస్టర్లో. ఎందుకని నేను నెక్స్ట్ చెప్తా. బికాస్ మీరు కనుక యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ చూసినారు అనుకోండి, వాడు ఏం సబ్జెక్ట్స్ అడుగుతున్నాడు, ఏం ప్రాజెక్ట్స్ అడుగుతున్నాడు, దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, స్కోర్స్ ఏంటి అని మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైనల్ ఇయర్లో ఒక ప్రాజెక్ట్ చేయాలి కదా 8th సెమిస్టర్లో. వీడు అడిగిన రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు సిఎస్లో సైబర్ సెక్యూరిటీ మీదనే కోర్స్ రన్ అవుతుంది అనుకోండి, మీరు ఆ కోర్స్ చేయాలనుకుంటారు. మీరు 7th సెమిస్టర్లోనే ఏం చేస్తారంటే ఫైనల్ ఇయర్లో ఏం ప్రాజెక్ట్ చేయాలని ఒక ఆలోచన ఉంటుంది కదా, అప్పుడు గుడ్డిగా సైబర్ సెక్యూరిటీ తీసేసుకుంటారు. ఎందుకంటే మీరు సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేసి దాని మీద ప్రాజెక్ట్ చేసి దాని మీద ఒక పేపర్ పబ్లికేషన్ చేసినారనుకోండి, మీరు మాస్టర్స్కి అప్లై చేసేటప్పుడు సూపర్ ఈజీగా ఉంటుంది. ఇది సూపర్ టెక్నిక్, చాలామంది ఫాలో కారు కానీ ఇది మంచిగా హెల్ప్ అవుతుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. అండ్ మొత్తం ఇట్లా ఇన్ డీటెయిల్గా చేసుకున్న తర్వాత 7th సెమిస్టర్ అయిపోయే టైంకి మీ చేతిలో A2 సర్టిఫికేట్ ఉంటుంది, ఏ కాలేజెస్కి అప్లై చేయాలని ఉంటుంది. సో 1.5 ప్రిపరేషన్ అంటే 3 సెమిస్టర్లో మీరు ప్రిపేర్ అయినప్పుడు మీకు వచ్చింది A1 సర్టిఫికేట్ 5th సెమిస్టర్లో, IELTS సర్టిఫికేట్ 6th సెమిస్టర్లో, A2 సర్టిఫికేట్ 7th సెమిస్టర్లో. అండ్ దీంతో పాటు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కూడా అయిపోయింటుంది. సో ఇది అయిపోయిన వెంటనే మీరు ఏం చేయాలంటే మీ 7th సెమ్ రిజల్ట్స్ రాగానే మీరు అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే APS అప్లై చేసుకోవడం. APS అప్లై చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 2 months అయితే టైం పడుతుంది. కోవిడ్ తర్వాత ఈ డెడ్ లైన్స్ ఇవన్నీ చేంజ్ అయినాయి కానీ సో యూజువల్లీ అయితే డిసెంబర్లో సెమిస్టర్ అయిపోతే జనవరి కానీ ఫిబ్రవరికి కానీ మీకు 7th సెమ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో ఈ 7th సెమ్ రిజల్ట్స్ని తీసుకొని మీరు కాలేజ్లో ఒక బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకోండి. పలానా స్టూడెంట్ ఇక్కడే చదువుతున్నాడు, 7th సెమిస్టర్ అయిపోయింది, అతని గ్రేడ్ ఇంత వచ్చిందని ఒక సర్టిఫికేట్ తీసుకోండి. మీ కాలేజ్ మార్క్స్ మెమోస్ ఇవన్నీ తీసుకొని APSకి అయితే అప్లై చేయండి. APSకి యావరేజ్గా 45 నుంచి 60 days టైం పడుతుంది. అండ్ ఫెబ్లో మీరు APSకి అప్లై చేస్తే మార్చ్ ఏప్రిల్ అయినా కూడా అప్లికేషన్స్ ఏప్రిల్ నుంచి జూలై వరకు ఇంకా అప్లికేషన్స్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఏప్రిల్ నుంచి యూనివర్సిటీ అప్లికేషన్స్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు యూనివర్సిటీకి అప్లై చేసేటప్పుడు కవర్ లెటర్లో ఏం రాస్తారంటే ఇప్పుడు నేను 8th సెమిస్టర్లో ఉన్నాను, నీ కాలేజ్ కోర్స్ ఇది, నేను చేసే ప్రాజెక్ట్ కూడా ఇదే దానికి రిలేటెడే, అండ్ దాని మీద నేను ఒక పేపర్ కూడా జర్నల్ పబ్లిష్ చేస్తున్నాను. సో నేను దీనికి కంప్లీట్ ఎలిజిబుల్ అనో మీరు కవర్ లెటర్లో రాసినారనుకోండి, ఖచ్చితంగా వాడి ఫిదా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ మంచి గ్రేడ్స్ పెట్టుకొని చేయండి, ఇంకా సూపర్ ఉంటుంది. అండ్ మీరు APS అప్లై చేసిన తర్వాత ఇప్పుడు 8th సెమిస్టర్ ఉంటుంది. 8th సెమిస్టర్ మొత్తం ప్రాజెక్టే చేస్తుంటారు కదా, ఎవ్వరు ప్రాజెక్ట్ చేయరు, చాలామంది కొంటారు. ఇదే రాడ్ రియాలిటీ, మీరు ఒప్పుకోకపోయినా మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఇదే నిజం. సో మీకు ఇక్కడ చాలా టైం మిగిలిపోతుంది. ఎక్కడి నుంచి 7th సెమిస్టర్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ నుంచి ఆర్ వింటర్ హాలిడేస్, అక్కడి నుంచి మీ 8th సెమిస్టర్ ఎండ్ అయ్యే వరకు చాలా టైం ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే GRE స్టార్ట్ చేయండి. GRE ప్రిపరేషన్కి తక్కువ ఒక 3 months అయితే సరిపోతుంది. GRE అంత యూజ్ అయితే కాదు జర్మనీకి, మా అయితే 4 నుంచి 5 కాలేజీలు అడుగుతారు. కానీ ఆ సర్టిఫికేట్ ఉంటే ఎప్పటికైనా బెనిఫిటే, అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది మీ ప్రొఫైల్కి. సో నేనైతే GRE రాయండి అనే సజెస్ట్ చేస్తాను. అండ్ GREకి ఒక 3 months పెట్టుకున్నా కూడా మీరు ఇది అయిపోయే లైఫ్ అంటే మీరు యూనివర్సిటీ వచ్చినా రాకున్నా ఈ మధ్యలో ఈ ప్రాసెస్ అయితే చేస్తారు. అండ్ మీకు APS ఇవన్నీ పెట్టుకొని మీరు అప్లై చేసిన తర్వాత మీకు యూనివర్సిటీ వచ్చినా రాకున్నా మీరు ఈ ప్రిపరేషన్ అయితే చేస్తుండండి. అండ్ ఫైనల్ ఇయర్లో మీరు చేసే ప్రాజెక్ట్ మీద పేపర్ పబ్లికేషన్ వేయండి. ఏ జర్నల్లో వేస్తే బెటర్ ఉంటుంది, ఏ జర్నల్కి పీర్ వాల్యూ గట్టిగా ఉంటుందో నేను కింద కామెంట్స్లో ఆర్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ వెబ్సైట్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. పేపర్ పబ్లికేషన్ పెద్ద ఇష్యూ ఏం కాదు. మీరు ఏదైతే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేసింటారో ఒక 50-60 పేజీలు ఉంటాయి కదా, దాన్ని అన్నిటిని కుదిర్చి మీరు ఒక 2-3 పేపర్స్లో రాసి దాన్ని ప్రజెంట్ చేస్తే అదే పేపర్ పబ్లికేషన్ అవుతుంది. అండ్ దీని నుంచి మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. బట్ మీరు ముందే కవర్ లెటర్లో మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి అడ్మిషన్ వచ్చే టైంకి మీరు ఇవన్నీ ప్రూఫ్ కింద పెట్టేస్తారు. ఇట్లా చేసేసి ఉంటారు కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడికే.
సో ఇప్పుడు 4th ఇయర్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే 7th సెమిస్టర్లో ఉంటారో మీకు కొంచెం టైం తక్కువ ఉంది. బెటర్ ఏంటంటే మీరు ఐఎల్స్తో స్టార్ట్ చేయండి. A1 A2 జర్మన్ గురించి పక్కన పెట్టచ్చు. ఎందుకంటే ఐఎల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. చాలా యూనివర్సిటీస్ రిక్వైర్మెంట్ ఇది. కొన్ని కాలేజెస్ ఏమవుతుందంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చాలు అని ఉంటుంది. ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏదో కాదు, మీ కోర్స్ అంతా ఇంగ్లీష్లోనే చేసినారు, మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉందని. కాకపోతే నా ఉద్దేశంలో ఐఎల్స్ ఉంటే చాలా బెటర్. అండ్ మీరు ఐఎల్స్ 7th సెమిస్టర్ లోపు మీరు ఈ ఐఎల్స్ 7th సెమిస్టర్ అయిపోయేలోపు పెట్టుకున్నారనుకోండి, ఈ 7th సెమిస్టర్ మార్క్స్తో ఏపీఎస్కి అప్లై చేసి అండ్ ఈ 7th సెమిస్టర్లో మీరు ఇంకొకటి చేయాల్సిన పని ఏంటంటే 3rd ఇయర్ లాగా మీరు కూడా యూనివర్సిటీ సెలెక్షన్ అండ్ కోర్స్ షార్ట్ లిస్టింగ్ చేసి దాని రిక్వైర్మెంట్ బట్టి మీరు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవాలి. అండ్ మీరు ఈ రకంగా చేసుకుంటే మీకు ఆప్షన్స్ కొంచెం లిమిటెడ్ అయిపోతుంది కొంచెం జర్మన్ లేనందుకు. బట్ చాలామంది యూనివర్సిటీస్ అడగరు, కానీ కొన్ని యూనివర్సిటీస్ మాత్రం A2 లేకపోతే A1 కావాలని అడుగుతారు. కాబట్టి అక్కడ మీకు ఆప్షన్స్ కొంచెం లిమిటెడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది 3rd ఇయర్ వాళ్ళతో కంపేర్ చేస్తే. బట్ మీరు సేమ్ అదే ప్రాసెస్ని ఫాలో అయిపోవచ్చు. 8th సెమిస్టర్లో ఎవరైతే ఉన్నారో మీరు చేయాల్సిందంతా ఏం లేదు, ఎట్లో లేట్ అయిపోయింది కదా, చిన్న డిఫర్ చేసుకోండి. డిఫరెంట్ ఏం లేదు, మీ బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత ఒక 6 months గ్యాప్ తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అంటే మీ సబ్జెక్ట్స్ మీ 8th సెమిస్టర్ ఇవన్నీ ఆగస్ట్కి అయిపోయినా మీరు మార్చికి వస్తారు జర్మనీకి. దీన్ని సమ్మర్ సెమిస్టర్ అంటారు. అదే ఒకవేళ మీరు 7th సెమిస్టర్కి ప్రాసెస్ అంతా చేసినారనుకోండి, 8th సెమిస్టర్ అయిపోయే టైంకి మీ చేతిలో అడ్మిట్ ఉంటుంది. సో మీరు వింటర్కే వచ్చేస్తారు జర్మనీకి, అంటే ఒక 6 months ముందు వస్తారు. బట్ 8th సెమిస్టర్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీరు చేయాల్సిందల్లా ఏమంటే మీ చేతిలో అప్పటికే ఫుల్ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, వీటన్నిటిని పెట్టి ముందు ఏపీఎస్ అప్లై చేసేయండి. ఏపీఎస్ అప్లై చేసిన వెంటనే మీరు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ని ఒక రీసెర్చ్ పేపర్ కింద పబ్లిష్ చేసేయండి జర్నల్లో. అండ్ దాని తర్వాత మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటిదంటే ఐఎల్స్ చేయండి. ఐఎల్స్ ప్రిపరేషన్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఒక డాక్యుమెంట్స్ అని ఒక వీడియో చేసిన, ఆ వీడియోలో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసేయండి. అది కలెక్ట్ చేసిన తర్వాత దెన్ మీరు అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసుకున్నారనుకోండి యూనివర్సిటీస్కి, అది మీకు హెల్ప్ అయిపోద్ది. సో వీడియో మేబీ ఏదన్నా భయపెట్టినట్టు ఉంటుంది, అబ్బా ఇంత ముందు నుంచే చేయాలా, ఇంత టైం వేస్ట్ చేసుకున్నాను ఇదాన్ని. ఏం కాదు, ఆ భయం రావాలి. భయం వస్తేనే మనం ప్రాసెస్ దగ్గరుండి కూర్చొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేస్తాం. అండ్ వీడియో చూస్తున్న పిల్లలు ఎవరైనా స్టార్ట్ చేసేయండి. ఒకవేళ పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు మీ పిల్లలకి ఫార్వర్డ్ చేయండి, సో దట్ వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు అప్లికేషన్ ప్రాసెస్. వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా ఇవన్నీ చేసుకోవడానికి మొదలు పెడతారు. 2nd ఇయర్ వాళ్ళు కూడా సేమ్ ట్రై చేయండి, కాకపోతే మీరు కొంచెం ఎర్లీగా ట్రై చేయండి. 2nd ఇయర్ అయినా 3rd ఇయర్ అయినా 4th ఇయర్ అయినా మెయిన్గా గ్రేడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ మీకు 1st ఇయర్లో కానీ 2nd ఇయర్లో కానీ గ్రేడ్స్ ఏమైనా ఎఫెక్ట్ అంటే దాని 3rd ఇయర్లో 4th ఇయర్లో ఆ గ్రేడ్స్ని బెటర్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ జర్మనీకి గ్రేడ్స్ అనేది. సో మరీ చెప్తున్నా, స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఇవన్నీ ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా అడ్మిట్ వస్తుంది. ఎందుకు రాదో చూద్దాం. పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మీ పిల్లలు ఇట్లా ఫారెన్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారో మీరు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కంప్లీట్ ప్రాసెస్ని అర్థం చేసుకుంటారు. ఏ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలో నేను ఒక వీడియో చేసినాను, ఆ వీడియో పైన కార్డ్స్లో అటాచ్ చేస్తే చూడండి. అండ్ ఈ ఎగ్జామ్స్ ప్రైజెస్ గురించి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో మాస్టర్స్ ఎక్స్పెన్సెస్ అని నేను ఒక వీడియో చేసిన, అది కూడా మిస్ కాకుండా చూసేయండి. అండ్ ఇంకేం మరి వెళ్ళొస్తా, బాయ్.